Happy New Year 2026. Happy. దేవుని వాక్యాన్ని కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. స్తోత్రాలు తండ్రి, మహోన్నతుడ, కృపాభర్తుడు, గొప్ప తండ్రి, నీకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి శుభదినంలో ప్రభువా, మా జీవితాల్లో నూతన సంవత్సరం, నూతన దినాన్ని మీరు ప్రవేశపెట్టి మా ఆయుష్ని పొడిగించారు. మీకు వందనాలు నాయన. మరి ఈ నూతన దినంలో ప్రభువా, మరి మేము నిన్ను ఆరాధించటకు గాను అనుదినం మాకు నేర్పిస్తూ ఉంటున్నావు. ఈ ప్రత్యేకమైన సుదినంలో కూడా నాయన మాతో మాట్లాడండి, మాకు ఆరాధన గురించి నేర్పించండి. నేను సరైన ఆరాధన మేము చేయనట్లుగా, మా ఆరాధనలకు ఫలితం ఉండునట్లుగా సహాయం చేసి మీరు మేము పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తుంటున్నాను. ఈ శుభ సందర్భంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము 138వ కీర్తన ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇక్కడ నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరి మాటికి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆరాధనను. మరి ప్రభు సన్నిధిలోనికి మనం తీసుకువెళ్ళటానికి గాను మన ఆరాధన ఏ విధముగా ఉంటున్నది అనేది మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇక్కడ పూర్ణ హృదయము అని చెప్పబడి ఉంటున్నది. పూర్ణ హృదయం అనగా దేవుని దగ్గరకు వచ్చేటోడు ప్రతి ఒక్కరు కూడా మధ్యలో మర్చిపోతుంటారు. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు కానీ, బ్యాప్టిజం తీసుకోలేని వాళ్ళు కానీ చాలామంది మర్చిపోతుంటారు. మర్చిపోయిన దినాలలో బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, సంఘానికి రాకుండా కూడా ఉంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటాడంటే పూర్ణ హృదయంతో అంటున్నాడు. నిజంగా నువ్వు 100% దేవునికి నీ మనస్సును ఇచ్చినట్టు కనుకైతే, నువ్వు నీ హృదయాన్ని ఇచ్చినట్టు కనుకైతే దేవుని కార్యాలకు నువ్వు థ్యాంక్స్ చెప్తావు. పూర్ణ హృదయంతో థ్యాంక్స్ చెప్తావు. ఒకవేళ నువ్వు సంపూర్ణమైనటువంటి నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకపోతే నువ్వు సగమే ఉంటావు. వాక్యంలో సగం ఉంటాం, పాటల్లో సగం ఉంటాం, మందిరానికి రావడంలో సగం ఉంటాం, దేవుని జ్ఞాపకం చేసుకోవడంలో సగం ఉంటాం, అన్నిట్లో సగమే ఉంటాం. కానీ దావీదు ఏమంటాడంటే పూర్ణ హృదయంతో నువ్వు దేవుని స్తుతించాలి, పూర్ణ హృదయంతో నువ్వు ఆయనను ఆరాధించాలి. సగం వద్దంటున్నాడు. నువ్వు మనస్సు పెట్టి నీ మనఃపూర్వకంగా నువ్వు దేవుని ఆరాధించాలి. ఏంటంటే మన ప్రాణ, ఆత్మ, దేహములతో దేవుని స్తుతించాలి అంటాడు. పూర్తిగా నోరుతో స్తుతించడం కాదు. ప్రాణంతో అంటే బతికుండాలి నువ్వు. తర్వాత ఆత్మతో అంటే దేవుడు లౌకిక ఆత్మ కాకుండా స్పిరిచువల్, ఆత్మీయపరమైనటువంటి దేవుని ఆత్మ, దైవాత్మ మనలో ఉండాలి. ఈ దైవాత్మ మనలో ఉండి ఈ శరీరంతో దేవుని స్తుతించాలి అంటాడు. ప్రాణ, ఆత్మ, దేహములతో దేవుని స్తుతించాలి. ఇందులో ఏ ఒక్కటి మైనస్ ఉండొద్దు. ప్రాణం లేకుండా సచ్చినోడై ఉండొద్దు. ఆత్మ లేక అనగా లౌకికాత్మ కలిగి ఉండొద్దు. దైవాత్మ కలిగి ఉండాలి. మూడవదిగా దేహం కలిగి ఉండాలి. దేహములు అంటే మనం దేహంలో జీవిస్తూ ఉంటున్నాం కనుక ఈ దేహంలో దేవుని స్తుతించాలి. దేహంలో లేకుండా చచ్చిపోయిన శవం దేవుని స్తుతించలేదు. కనుక దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు, పూర్ణ హృదయంతో నీకు థ్యాంక్స్ చెప్తా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ఆయన పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. అంటే పూర్ణ హృదయంతో నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, థ్యాంక్స్ చెప్తూ ఉంటున్నాను అని దావీదు గారు జ్ఞాపకం చేస్తూ, దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. దేవతలు అనే మాట ఒకటి వచ్చింది ఇక్కడ. దేవతలు అనడంలో దేవతలు అనబడువారు అనేక మంది ఉన్నారు. దేవుడు కానోడు కూడా నేను దేవుణ్ణి అంటున్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత కొంతమంది దేవుళ్ళు అయిపోతున్నారు. మరి ఇప్పుడు మినిస్టర్లు కానివ్వండి, సినిమా యాక్టర్లు కానివ్వండి, కొంతకాలం అయిపోయిన తర్వాత, పేరు పొందిన తర్వాత దేవుళ్ళు అయిపోతున్నారు. దేవతలు అని చెప్పుకుంటున్నారు, ఇక నేనే దేవుణ్ణి అన్నట్టుగా. ఆ విధంగా దేవతలు అనబడు వారు చాలామంది ఉన్నారు. వారందరి ఎదుట, వాడు అనుకుంటే అనుకోనివ్వండి, వాళ్ళందరి ఎదుట నేను నిన్ను స్తుతిస్తా, నేను నిన్ను కీర్తించదను అంటున్నాడు దావీదు గారు. అలాగే నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. పరిశుద్ధాలయము తట్టు అంటే రోడ్డు మీద పోత నమస్తే చెప్పుకోవడం కాదు. పోత ఇట్లా నమస్తే చెప్పుకుంటారు కొందరు. ఇది అక్కడే తట్టు, నీ ఆలయము తట్టు అంటే అర్థం బయట నుంచి కాదు. ఆలయము తట్టు అనగా హృదయమే దేవాలయం అని చెప్పబడుతూ ఉంటున్నది. కనుక దేవాలయము, హృదయమే దేవాలయం అన్నప్పుడు దేవాలయంలో మనం ఉన్నామని అర్థం.
నీ ఆలయము తట్టు అనగా నీ ఆలయములో అని అర్థం. నీ ఆలయములో, నీ పరిశుద్ధ ఆలయములో నేను నమస్కారము చేయుచున్నాను. పరిశుద్ధ ఆలయంలో నమస్కారం చేయడం ఏదో బయటికి వెళ్ళి పోత నమస్కారంగా, పరిశుద్ధ ఆలయంకి రావాలి. పరిశుద్ధ ఆలయంలో దేవునికి సాగిలపడి లేదా ఆయనను కీర్తించడం, ఆయనను స్తుతించడం, ఆయనకు నమస్కరించడం, ఇవన్నీ ఆలయంలో చేయాలి అని చెప్తున్నాడు ఆయన. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అంటే దేవుని వాక్యం అనగా దేవుడు. అయితే వాక్యం అనగా దేవుడు అంటే దేవుని నామాన్ని గొప్ప చేసిండు ఆయన. అన్ని నామముల కన్నా పైనామం యేసునామం. అన్ని నామముల కన్నా పైనామం ఏదైనా ఈ లోకంలో ఉండనివ్వండి, అన్నిటికంటే గొప్ప నామం యేసుక్రీస్తు నామం కనుక ఆయన ఏమంటున్నాడు, నీవు గొప్ప చేసి ఉన్నావు. అంటే ఆయన నామాన్ని ఆయన గొప్ప చేశాడు. అది మనకు అర్థం కావాలా. తర్వాత నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను. ఆయన కృపను బట్టి, ఆయన సత్యాన్ని బట్టి, ఆయన నామానికి కృతజ్ఞతలు మనము చెల్లించగలవారమై ఉండాలి. థ్యాంక్స్ చెప్పగలవారమై ఉండాలి, చెబుతూనే ఉండాలి. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో అడుగుతున్నామో ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు. కానీ ఆన్సర్ ఇస్తున్నాడు కానీ ఆన్సర్ మనకు అర్థం కావడం లేదు. చాలామందికి దేవుని ఆన్సర్ వస్తుంది, సమాధానం వస్తుంది, కానీ అర్థం కాదు. అర్థం కావడానికి వారు ప్రయత్నం కూడా చేయరు. ఏదో ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు. అట్ట కాదు, ఆయన సమాధానం ఇచ్చిండా లేదా అనేది నీకు అర్థం కావాలా. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. అంటే ప్రాణంలో త్రాణ పుట్టించి అంటే జీవం, అంటే సజీవంగా ఉన్నాం మనం. చచ్చినోళ్ళలా కాక బతికినోళ్ళమై ఉంటున్నాం కనుక, మనం బతికినోళ్ళమై ఉంటున్నాం కనుక మనని ధైర్యం ఉన్నాం. అమ్మయ్య బతికించితివి అంటాం ఒక్కొక్కసారి. మనం చచ్చినామా? చావలేదు, బతికే ఉన్నాము. మనము మరి అమ్మాయి బతికించితివి ప్రభు అంటున్నాం. కారణం ఏంటిదంటే బతుకున్నాము అనేది కూడా ఒక్కొక్క క్షణంలో మర్చిపోయి మళ్ళీ బతికించినావు ప్రభు అంటాం మనం. అది ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. భూరాజులందరూ అనగా భూమి మీద ఉన్న గొప్ప గొప్పోళ్ళు అంటే వాళ్ళు భూమి మీద ఉంటున్నారు కనుక కొందరు పైస ఉన్నోడు గొప్పోడవుతాడు, కొందరు తెలివి ఉన్నోడు గొప్పోడవుతాడు, కొందరు అందం ఉన్నోడు గొప్పోడవుతాడు. అంటే వాళ్ళు చెప్పుకుంటారు, నేను అందం ఉన్నా అందరికంటే నేనే గొప్పోని, నా దగ్గర ఆస్తి ఉన్నది అందరికంటే నేనే గొప్పోని, నా దగ్గర తెలివి ఉన్నది అందరికంటే నేనే గొప్పోని అని ఇట్లా చెప్పుకుంటారు. ఈ చెప్పుకునే వాళ్ళందరి ఎదుట కూడా ఏమంటాడు ఆయన, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ఎవరెవరైతే చెప్పుకుంటారో ఏం చేస్తారో వాళ్ళందరూ ముఖ్యం కాదు, కానీ నాకు నువ్వు ముఖ్యం. నీ దగ్గర నేను థ్యాంక్స్ చెప్తా. యెహోవా మహాప్రభావం గలవాడవని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసేదారు. ఎవరెవరైతే నిన్ను ఆరాధిస్తుంటున్నారో, నిన్ను స్తుతిస్తూ ఉంటున్నారో వారు తప్పకుండా నిన్ను ఆరాధిస్తారు, నీ నామం గానం చేస్తారు, నిన్ను స్తుతిస్తారు, నిన్ను కీర్తిస్తారు. యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్యపెట్టును. యెహోవా గొప్ప దేవుడు ఆయన బీదలను కనికరించువాడు, దిక్కులేని వాళ్ళను ఆదరించువాడు, దీనులను కనికరించేటటువంటి వాడు, దరిద్రులను పెంటకుప్ప మీద నుండి పైకి లేవనెత్తేవాడు గొప్ప దేవుడు. ఆయన మహోన్నతుడు. అలాంటి ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని లక్ష్య పెట్టేవాడుగా ఉంటున్నాడు. మనల్ని లక్ష్య పెడతాడు, మనల్ని విడిచిపెట్టాడు ఆయన. అది మనం గమనించాలా. లోకంలో ఉన్న ధనానికి దేవునికి ముడి పెడతారు. ధనం ఇస్తేనే నాకు దేవుడు ఉన్నట్టు అని. ధనం ఆయన అంటాడు, ధనం వేరు నేను వేరురా బాబు అంటాడు ఆయన. సిరిని కానీ దేవుని కానీ ఒకటేసారి కొలవలేరు అంటాడు ఆయన. ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడై ఉండలేడు అంటాడు. కనుక ఆయన చెప్పేది ఏంటంటే రెండింటికి ముడి పెట్టొద్దు అంటాడు. కైసర్ది దేవునికి అంటాడు. కైసర్ది దేవునికి అన్నప్పుడు రెండుకి ఎందుకు ముడి పెడతాం? ముడి పెట్టడానికి లేదు. మనం సంపాదిస్తున్న దాంట్లో దేవుని ఆశీర్వాదం ఉంటున్నది కనుక ఆయన ఏమంటాడంటే కైసర్కి ఇచ్చేయండి, నాది నాకు ఇచ్చేయండి అంటాడు. కనుక వీటిని రెండింటిని ముడి పెట్టడానికి లేదు, ముడి పెట్టొద్దు అంటాడు. మనం ముడి పెడతాం. మనం డబ్బిస్తే దేవుడు, డబ్బు ఇవ్వకపోతే దేవుడు కాదు.
మా పనులన్నీ చేస్తే దేవుడు అంటే మీ పనులన్నీ చేయనికి నీ హెల్పరా? ఆయన సృష్టికర్త, నీకు జ్ఞానం ఇస్తాడు, నీ పని నువ్వు చేసుకోవాలి. అంతేగాని ఆయన ఏం చేయమంటే ఇట్లా ఆయన చేయడు, చెప్తాడు నీకేం చేయాలనో, నీకు జ్ఞానం ఇస్తాడు. బుద్ధి తక్కువైతే నాకు బుద్ధి దయచేయి ప్రభువా అనాలి. యాకోబు పత్రికలు అంటాడు, జ్ఞానం కొదువైన యెడల నన్ను అడగండి ఇస్తానంటాడు. నీకు తెలివి కావాలంటే ఇస్తా నేను, కానీ డబ్బు కావాలంటే ఇయ్య నేను. డబ్బు నువ్వు సంపాదించుకోవాలి. ఎట్లా సంపాదించుకోవాలో నన్ను అడుగు, నేను ఇస్తా. అది ఆయన చెప్పేది. చాలామంది ఏంటంటే డబ్బు ఇస్తే దేవుడు, ఇల్లు ఇస్తే దేవుడు, బంగ్లా ఇస్తే దేవుడు ఉన్నాడు, లేకపోతే లేడు దేవుడు. అట్ట కాదు, దానికి దీనికి ముడిపెట్టడానికి లేనే లేదు, దేనికి అదే. కానీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను ఆరాధించు, నీకు ఏం కావాలనో జ్ఞానం కావాలో నేను ఇస్తా, జ్ఞానంతో నువ్వు ఏం సంపాదించుకోవాలనో అది నువ్వు సంపాదించుకో, అది విషయం. తర్వాత అంటాడు, యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును. గర్వముండటోని, దేవుని లెక్క చేయటోని ఆయన అందరినీ లెక్క పెట్టుకునే చూస్తాడు. లెక్క పెట్టుకుని చూసి లాస్ట్ చివరికి రెండవ రాకడలో ఎవరిని గొర్రెలలో వేయాలనో ఎవరిని మేకలలో వేయాలనో వేసేస్తాడు ఆయన. 2 గుంపులు చేస్తాడు, మేకలు గొర్రెలు. గొర్రెలలో మేకల్ని మేకలలో వేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు దాకా అర్థం కాదు. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. ఎవరిని? ఆయన బిడ్డల్ని. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. మనం ఎక్కడైనా శత్రువుల చేతుల్లో ఇరుక్కపోయినప్పుడు, ఇబ్బందులలో ఇరుక్కపోయినప్పుడు ఆయన చేయి చాపుతున్నాడు, కానీ మనకు కనబడుతుంది. ఆయన చేయి చాపుతున్నాడు, మనం లేపుతానికి చేయి చాపుతున్నాడు, కానీ మనకు ఆయన చేయి కనబడతలేదు కనుక మనం ఆయన చేయిని పట్టుకోవట్లేదు. నువ్వు సమస్యలలో ఉన్నావు, నువ్వు రోగంలో ఉన్నావు, నువ్వు అప్పుల్లో ఉన్నావు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, ఆయన చేయి చాపుతున్నాడు, నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. చేయి చాపినా పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యం మనం. ఆ చేయి కనబడదా మనకి? ఆయన అంటున్నాడు, నేను చేయి చాపుతున్నా, నువ్వు నా చేయి పట్టుకోరా బాబు, నేను ఎట్లా రావాలనో పైకి తీసుకొస్తాను నేను అంటున్నాడు. పైకి నేను తీసుకురావడమే కాదు, నీకు ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం నేను ఇస్తా, నా చెయ్యి కూడా నీకు ఇస్తున్నా, నా చెయ్యి పట్టుకో, నేను పైకి లాగుతా అంటున్నాడు. చెయ్యి కనబడదు కొందరికి కనబడ్డా పట్టుకోలేరు, అట్లా ఉంటారు. ఎందుకైతే వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు, తన గురించి తను ఆలోచించుకుంటారు. నీవు శత్రుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. కుడి చేయి అనగా దక్షిణాస్తం, రైట్ హ్యాండ్. ఆయన ఏమన్నాడు? నీ దక్షిణాస్తము నన్ను రక్షించును. నేను చేయి చాపుతున్నా, నువ్వు నా చేయి పట్టుకుంటే నేను నిన్ను రక్షిస్తా. నువ్వు నా చేయి పట్టుకోకపోతే నేను నిన్నెట్లా రక్షించలేను. కనుక నువ్వు నా చేయి పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నా చేయి నీకు కనబడాలి, నువ్వు పట్టుకోవాలి, నేను నిన్ను తప్పిస్తాను. యెహోవా పక్షమున కార్యము సఫలము, నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ఇక్కడ దావీదు చివరిలో రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాడు, అయ్యా నీ చేయి కనబడుతుంది, కానీ నీ చేయి నాకు జాపుతున్నావు, నేను పట్టుకుంటున్నా, నన్ను విడిచిపెట్టకు. నా కార్యం సఫలం చేయి, నీ కృప నాకు ఎప్పటికి ఉంచు, నా చేతి కార్యములన్నిటినీ నువ్వు సక్సెస్ చేయి, విడిచిపెట్టకు. నేను ఏ కార్యం చేస్తున్నా వాటిని అన్నిటినీ సక్సెస్ చేయను అని దావీదు గారు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అలాగున మనం కూడా దేవుని ఆరాధించేటప్పుడు ఇలాంటి విషయాలు జ్ఞాపకం చేసుకొని దేవుని మనం ఆరాధించాలి. అలాగే ప్రభువైనటువంటి క్రీస్తు నిన్ను నన్ను నడిపించును గాక. ఆమేన్.